ఒకసారి ఈరోజు అంశం గ్రామీణ అభివృద్ధి. మంత్రి గారు మీరు మాట్లాడండి. అధ్యక్ష గారు, మన గ్రామంలో అభివృద్ధి కోసం మంచి రోడ్డు కావాలి, తాగునీరు కావాలి, ఇంకా అంగన్వాడీ భవనం కావాలి, పాఠశాల సదుపాయాలు కావాలి, గ్రామం పరిశుభ్రంగా ఉంచాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని మా రైతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష గారు, మాటలు చాలానే విన్నాం, కానీ పనులు కనిపించడం లేవు కదా. మరి వర్షాలు పడితే రోడ్లు కనిపించవు, నీళ్ళ కోసం క్యూ లైన్ కట్టాల్సి వస్తుంది, అంగన్వాడీ భవనాలు లేదు. మంత్రి గారు ఏమన్నారంటే బస్సు ఫ్రీ అన్నారు, కానీ బస్సు నడవడానికి రోడ్ లేదు. ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయి, కానీ కరెంట్ రావడం లేదు. ఇంకా రైతు పండించిన పంట ఇంట్లోనే ఉంది, కానీ దానికి సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వలన అది ఇంట్లోనే ఉంటుంది ఆ పంట. ఇంకా ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి అధ్యక్ష గారు. మంత్రి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఎవరు హయాంలో రైతులకు నష్టం జరిగిందో ప్రజలు గమనించే ఉంటారు. ఆ రోజు రైతులు మాకు సంపూర్ణమైన మెజారిటీతో మా పార్టీని గెలిపించి అసెంబ్లీకి పంపించారు. అధ్యక్ష, మరొక మాట ప్రతిపక్ష నాయకులు చెప్పారు, ఫ్రీ బస్సు ఉంది కానీ రోడ్డు లేదని. ప్రభుత్వం గడిచిన 2.5 సంవత్సరాలు మొత్తం తెలంగాణ సుమారు 10,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేశాం. మీరేనా మాకు చెప్పేది? మేడం మాట్లాడాలి.